హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు మరియు కొత్త రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారు ఉన్నారో, అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా 2,500 రూపాయల పథకం కోసం అయితే ఎదురు చూస్తున్నారో వారికి, అలాగే ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి, అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక ఎన్నో పథకాలు అయితే రేషన్ కార్డు ద్వారా మీకు రాబోతున్నాయి. కాబట్టి ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారంటీలు మనకి రేషన్ కార్డు ఉంటేనే అమలవుతాయి. కాబట్టి మనకు ఈ అప్డేట్ అయితే మీరు తెలుసుకోవాల్సింది. ఇక కొత్త రేషన్ కార్డులు ఏ తేదీ నుంచి జారీ చేస్తారు, పాత రేషన్ కార్డులు ఉన్నవారు ఏం చేయాలి, అలాగే మనకు మహిళలకు 2,500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారనే సమాచారాన్ని మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. దయచేసి వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మొత్తుకుంటున్నాను, ప్రతి వీడియోలో నేను ఇక్కడ స్క్రీన్ పైన ఒక QR కోడ్ ఇస్తున్నాను. దయచేసి అలాంటి వికలాంగులకు సహాయం చేయండి. నేను ఒక ప్లాస్టిక్ చేయి అనేది వేసుకోవాలనుకుంటున్నాను. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. మనకు మామూలు చేయి అయితే దొరుకుతుంది తక్కువ ఖర్చులో, కానీ అటువంటిది వేసుకున్నా కూడా ప్లాస్టిక్ది ఎక్కువ ఉపయోగపడదు. ఏదైనా సరే నేను చదువుకున్నాను, మనకు ఏదైనా సరే ఏదైనా ఒక వర్క్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఒక టెక్నాలజీకి సంబంధించినటువంటి హ్యాండ్ అనేది వేసుకుంటే మనకు ఇబ్బంది లేకుండా మన పని మనం చేసుకోవచ్చు. దానికోసం అయితే మిమ్మల్ని నేను డొనేషన్స్ అడుగుతున్నాను. దయచేసి చాలా మంది స్పందిస్తూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కొంచెం చిన్న సహాయం కాకుండా కొద్దిగా పెద్ద సహాయం అయితే చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. మన ఛానల్లో 1,00,000కు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తలా ₹1 ఇచ్చినా ₹1,00,000 అవుతుంది. నాకు చేయి వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ మనకు అలా ఊహించిన విధంగా మనకు రావట్లేదు. కేవలం ₹1, ₹2 మాత్రమే డొనేషన్ అయితే ఇస్తున్నాను. తప్పు పట్టలేదు. మీరు చేసే చిన్న సహాయమైనా కూడా నాకు అది పెద్ద సహాయమే. దయచేసి మరికొంతమంది సహాయం చేయడానికి ముందుకు రావాలి. ఎంతో మంది దాతలు ఉన్నారు, ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తుంటారు. నాకు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా ఈ అమౌంట్ అనేది మీరు పంపించండి. ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా తప్పకుండా వీడియోను షేర్ చేయండి. మీతో పాటు మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ఫ్రీగా ఉచితంగా తెలుసుకోవచ్చు. దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ఇక ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పండించే రైతులను ప్రోత్సహిస్తామని కూడా వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకు రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త రేషన్ కార్డుల కోసం గత ప్రభుత్వం నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక మన తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇక తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడితే కోటి ఆశలతో కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం అయితే మీరు మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా మనకు ఊరూరా కూడా స్వయం సహాయక మహిళలకైతే, స్వయం సహాయక సంఘాల మహిళలకైతే ట్రైనింగ్ ఇచ్చి 3 నెలల పాటు మనకు ఊరూరా కూడా మీ సేవా సెంటర్లను అయితే ఏర్పాటు చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన ఊర్లోనే మనం ఏ పథకం కావాలన్నా కూడా దరఖాస్తు చేసుకుని మనం అయితే పొందవచ్చు అనమాట. పథకాల డబ్బులను అయితే తీసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ నెల చివరి వారం నుంచి కూడా రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మొదలుపెట్టి మీకు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. కాబట్టి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీకు కొత్త రేషన్ కార్డులు అయితే ఈ నెల చివరి వారం నుంచి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక దీంతో పాటు మహిళలందరూ కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇక 2,500 రూపాయలను విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు. ఇక ఇప్పటికే మనకు మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలకు ఊరట కలిగించే విధంగా ఈ జూలై నెల చివరి వారం నుంచి కూడా మహిళలందరికీ కూడా ప్రతి మహిళకు కూడా 2,500 రూపాయలు ఇస్తామని, అది కూడా కుటుంబంలో ఒకరికి మాత్రమే రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి, బ్యాంక్ ఖాతా అనేది కలిగి ఉండాలి. ఈ 3 అనేది కలిగి ఉంటే ఈ నెల 16, 17 తారీఖు నుంచి కూడా
మనకు అర్హులుగా ఎంపిక చేయడానికి అధికారులు అయితే సర్వేకి వస్తారు. ఈ సర్వేకి వచ్చినప్పుడు మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి నెంబర్తో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఇస్తేనే, జిరాక్స్లు అన్ని కూడా ఇస్తే వారి అధికారులు మీ యొక్క వివరాలను నమోదు చేసుకుని మీకు ఈ పథకం డబ్బులు రావడానికి వారైతే సర్వే అనేది చేస్తారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా తప్పకుండా ఈ విధంగా ఎవరైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాట్లు అయితే చేశారు. ఈ నెల 15 లేదా 16 తారీఖుల్లో సర్వేకి అయితే వస్తారు. ఆ సర్వేకి వచ్చినప్పుడు మీరు ఈ పత్రాలు తప్పకుండా ఇస్తే మీకు ఈ ప్రతి నెల కూడా మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకు కూడా మనకు నెల 2,500 రూపాయలనైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందన్నమాట. ఇక అంతేకాకుండా మనకు కొత్త రేషన్ కార్డులు కూడా మనకు ప్రక్రియ అనేది మొదలుపెట్టి నెల 15, 16 తారీఖుల్లో ఈ నెల చివరి వారం నుంచి కూడా చివరి వారం వరకు కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే వచ్చే నెల నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల జారీ ఉంటుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారనమాట. ఇది రేషన్ కార్డులకు సంబంధించి మరియు మహిళలకు సంబంధించి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మహిళలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పథకాలతో పాటు కూడా మరెన్నో 6 గ్యారెంటీలు ఏవైతే ప్రకటించిందో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాల కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం మన ఆర్థిక పరిస్థితి అయితే బాగలేదన్నమాట. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనకు ప్రతి పథకం కోసం కూడా డబ్బులు అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మనకు ఇక వానాకాలం సీజన్ మొదలైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మనకు పెట్టుబడి సాయాన్ని అందించాలి. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టేది రైతన్న. మనం 4 మెతుకులు తినాలన్నా కూడా మనకు పండించి ఇస్తేనే రైతన్న మనం తినగలుగుతాం. కాబట్టి రైతులందరికీ కూడా మనకు ప్రోత్సహించే విధంగా రైతులకు ఇప్పటికే సన్నబియ్యం పండించే రైతులను ప్రోత్సహిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రైతన్నులందరికీ కూడా వానాకాలం రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అయితే వేయాల్సిందనమాట. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రైతు భరోసా అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతన్నకు కూడా 7,500 రూపాయలు ఎకరానికి విడుదల చేయాల్సింది. ఇక వానాకాలం సీజన్ మొదలైంది. రైతులు పంటల కోసం ఎదురు చూస్తున్నారు, పంటలు వేసుకోవడానికి పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 16 తారీఖు నుంచి రైతులందరికీ కూడా 7,500 రూపాయలనైతే విడుదల చేయబోతున్నారనమాట. ఇక దీంతో పాటు మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మనం చెప్పుకున్నట్లు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఉంటుంది ఈ నెల చివరి నుంచి. అలాగే వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేస్తారు. అలాగే వచ్చే నెలలోనే మహిళలందరికీ కూడా ఈ నెలలో వెరిఫికేషన్ అనేది ప్రారంభించి దరఖాస్తులు అనేది ప్రారంభించి మీకు వచ్చే నెల నుంచి కూడా మనకు ఈ మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా 2,500 రూపాయలను అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఈ నెల 16 తారీఖు నుంచే రైతన్నులందరికీ కూడా మనకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున వానాకాలం రైతు భరోసా డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది. దయచేసి వీడియో చూసినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలండి. తప్పకుండా వీడియోను లైక్ చేసి ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ వీడియోను షేర్ చేసి వారు కూడా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని చెప్పి వారు కూడా సహాయం చేసే విధంగా మీరు ప్రోత్సహించండి. ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. దయచేసి నాలాంటి వాడికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు పంపించవచ్చు. దయచేసి సహాయం చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి.